కావా అటువైపు తిరిగిన మనం నమాజు చదువుకోవాలి. హజ్ర్ అస్వద్ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ముద్దాడాలి లేదా చేయి చూపించాలి. ఇది ప్రవక్త గారి బోధన. ఏంటి వాటిని మనం ముద్దాడుతున్నామంటే దేవుళ్ళనా, లేదా కాబా చుట్టూ తిరుగుతున్నామంటే అది అల్లాహనా? కానే కాదు. అది కేవలం ఇటుకలతో కట్టబడిన అల్లాహ్కి ఇల్లు మాత్రమే. ఆ హజ్ర్ అస్వద్ ఒక రాయి మాత్రమే. దాని లోపల స్వతహాగా మహిమలు గాని ఏమీ లేవు. ఏ గొప్పతనం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారో అంతకు మించి వాటిలో ఏమీ లేనే లేదు. ఉమర్ రజియల్లాహు తఆలా గారు కాబా దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా, ఆ రాయిని చూసిన ప్రతిసారి కూడా, నువ్వు కేవలం ఒక రాయి మాత్రమే, నీలో ఎలాంటి మహిమలు లేవు, ఏమి లేవు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిన్ను ముద్దు పెట్టుకున్నారు, నేను కూడా ముద్దు పెట్టుకుంటున్నాను. వలౌలా అన్ని రాయితు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యకబ్బలుక మా కబ్బల్తుక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిన్ను ముద్దు పెట్టకపోయి ఉంటే నేను కూడా పెట్టేవాడిని కాదు. ఈ విధంగా సహాబాలు పెద్ద పెద్దగా చెప్పేవాళ్ళు.